బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వద్ద అరబిందో ఫార్మా ఏర్పాటు చేస్తున్న పెన్సిలిన్ తయారీ ప్లాంట్ ఉత్పత్తికి సిద్ధమవుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో ఈ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభిస్తాం. ప్రస్తుతం ఈ ప్లాంట్లో ఉత్పత్తి ప్రక్రియను స్థిరీకరించే పనిలో ఉన్నామని కంపెనీ వైస్ చైర్మన్ ఎండి కె నిత్యానంద రెడ్డి తెలిపారు. ఈ ప్లాంట్లో వచ్చే నెలలో ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభించి జూన్లోగా వాణిజ్య స్థాయిలో రెండో త్రైమాసికానికల్లా పూర్తి స్థాయి ఉత్పత్తి అందుకోవాలని కంపెనీ అధికార వర్గాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. పేటీఎం యాప్ ద్వారా వినియోగదారులు చెల్లింపుల లావాదేవీల్ని కొనసాగించేందుకు వీలుగా ఎస్పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం థర్డ్ పార్టీ యాప్గా మారేందుకు అనుమతిస్తున్నట్లుగా ఎన్పీసీఐ తెలిపింది. ఇందులో భాగంగా 4 బ్యాంకుల ద్వారా యూపీఐ లావాదేవీలు కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్పీసీఐ. ఫిబ్రవరి 29 తర్వాత పీపీబీఎల్ తన ఖాతాదారుల అకౌంట్స్, వ్యాలెట్ వంటి ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్లో డిపాజిట్స్, క్రెడిట్ లేదా టాప్అప్ లావాదేవీలు నిర్వహించకుండా ఆర్బీఐ నిషేధం విధించింది. కేంద్ర ప్రభుత్వం 18 ఓటీటీ ప్లాట్ఫామ్స్పై నిషేధం విధించింది. దీంతో పాటుగా 19 వెబ్సైట్స్, 10 యాప్లు, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్ను కూడా ప్రభుత్వం బ్లాక్ చేసింది. అయితే మహిళల అసభ్యకరమైన కంటెంట్ ప్రచారం నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాదు దీనికంటే ముందు ఈ ప్లాట్ఫామ్స్ను చాలాసార్లు హెచ్చరించామని, అయినా కూడా మార్పు రాని క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 67, 67A, ఐపీసీలోని సెక్షన్ 292 సహా పలు సెక్షన్ల ప్రకారం ఈ ప్లాట్ఫామ్స్ నిషేధించబడ్డాయి.